కానీ వాడి ఆలోచనకి ఒక దరిద్రం చుట్టుకుని వాణ్ణి కుదురుగా ఆలోచించకుండా చేసింది. అందుకే అందరితో కలిసి హాయిగా ఉండాల్సిన నా చిన్న మనవడు ఇంటికి రాకుండా ఎక్కడో ఉండాల్సిన కర్మ పట్టింది. ముందు ఆ దరిద్రాన్ని వదిలించుకుంటే ఇల్లు బాగుపడుతుందిరా. అమ్మా వదిలేయమ్మా. మనం వదిలించుకోవాలనుకున్నా ఆ దరిద్రం వదిలేలేదు కదరా. అమ్మా ఏమిటే అమ్మా బొమ్మ అంటున్నావు? ఇంకొక మాట మాట్లాడేవో పళ్ళు రాలగొడతాను. ఒరే సత్యం, రాజా అక్షయ ఫోన్ ఏమన్నా చేశారా? అక్కడికి చేరుకున్నారేమో. నువ్వైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. లేదమ్మా, ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెయ్యలేదు. వాళ్ళు చేసినప్పుడు మాట్లాడదాం. అది నిజమే. సరే అలాగే కానివ్వు. ఏరా మళ్ళీ ఇలా అందరికీ ఒకే రూమ్ బుక్ చేయకపోతే ఇంకో 2 రూమ్లు బుక్ చేయొచ్చు కదరా. యారా వేరు రూములు తీసుకుని ఎంజాయ్ చేయడానికి మనం వచ్చింది హనీమూన్ కనుకున్నావా? అయినా ఇంతమందికి ఒకే రూమ్ ఇవ్వడానికి రిసార్ట్ మేనేజర్ని ఎలా ఒప్పించావరా? పడాల్సింది పడితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే డూడ్. అంటే మాడు పగిలేలా వాయించావా ఏంటి? కొంచెం కూడా బ్రెయిన్ వాడవా? ఇక్కడ మనం ఉన్నట్టు ఎవరికి అనుమానం రాకూడదు, గుర్తుపెట్టుకో. మరి ఎలా ఒప్పించావురా? ఆ మేనేజర్కి తల వేయి కొట్టాలే. అది నా మల్లిగాడి దెబ్బంటే. సరే, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవటం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. నేను వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో ఒక లుక్ వేసి వస్తా. ఈలోగా మీరు రెడీ అవ్వండి. ఓకే.